ఈ యొక్క ఆదివారపు దినమున మన రక్షకుడు ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు సంఘముగాను దేవుని కుటుంబముగాను మనం చేరరాగలిగాం. అందును బట్టి దేవునికి అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ మన ఈ యొక్క సమయం ఏదైతే ఉందో దాన్ని సంతోషముగా ఆనందంగా మనం దేవుని సన్నిధానమందు గడపవలసినటువంటి వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ఇంకా తన రెండవ రాకడ కొరకు ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన ఇంకా మన మీద జాలి చూపిస్తున్నాడు, ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా మనలో ఆయన కావాల్సిందిని ఎదురు చూస్తూ ఉన్నాడు. మన మనసులు దేవునికి ఇష్టంగా మారేటట్లు, ఆయనకి నచ్చినట్లు మారేటట్లు ఆ సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ సమయంలో ఆత్మ సంబంధమైన బలు అర్పించడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఇది ఆత్మ సంబంధమైన బలు అన్నప్పుడు ఒక వస్తువు రూపానికి సంబంధించింది కాదు. ఏంటంటే మనం హృదయం, మన మనస్సు, ఆ మనసులో పుట్టే భావాలన్నమాట. ఆత్మ సంబంధమైన బలు అంటే ఏదో పాటలు, తర్వాత చాలామంది 5 అంశాల బలు అనుకుంటారు. ఇది ఆత్మ సంబంధమైన బలుగా. ఆత్మ సంబంధమైన బలు అనేటువంటిది రోమపత్రిక 12వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఒకసారి చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి ఏం చేయాలంట? సజీవ యాగముగా. అంటే ఏంటి? మన శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించడమే అది బలి చేస్తున్నాం. మనం బలి అర్పించడం అంటే మన శరీరాన్ని ఆయనకు సజీవ యాగంగా ఏం చేస్తున్నాం? సమర్పిస్తున్నాం. దానికి సంబంధించిన మోడల్ని పాత నిబంధనలో చూపించాడు. సో పాత నిబంధనలో బలులు ఎలా అర్పించేవారు? గొర్రెను కానీ, మేకను కానీ, ఎద్దును కానీ. ఏంటి కండిషన్? ఏంటి? దేవునికే అర్పించేటువంటి బలి అర్పించాలంటే ఎలా ఉండాలి? కండిషన్ ఏంటి? ఏ లోపము లేనిదై ఉండాలి, పరిశుద్ధమైనదై ఉండాలి. అంటే ఆ గొర్రెకి ఇప్పుడు జంతువుల్లో కొన్ని రోగాలు వస్తాయి కదా. కోడికి మామూలుగా మన చికెన్ ఉంది, బర్డ్ ఫ్లూ టైంలో ఏం చేస్తారు అందరూ? బర్డ్ ఫ్లూ సంభవిస్తే ఎవరు తినరు, దాన్ని పారిపేస్తారు. అప్పుడు ఆ టైంలో చాలా తక్కువ వెళ్ళిపోతుంది చికెన్. అంటే అలాంటి ఫ్లూ ఉన్నదో, లేదా రోగం ఉన్నదాన్నో, జబ్బు ఉన్నదాన్నో, కుంటిదాన్నో, గుడ్డిదాన్నో, లేదా సరిగా ఎదగని దాన్నో ఏం చేయకూడదు అనమాట, దేవునికి అర్పించకూడదు. అంటే దేవుడు ముందే పాత నిబంధనలో ఈ బలి అర్పణ ద్వారా ఒక మోడల్ చూపించాడు. ఏమని? దేవునికి ఆత్మ సంబంధమైంది కావాల్సింది, అది అర్థం అవ్వాలంటే ముందు ఏం చూపించాలి? శరీర సంబంధమైనది చూపించాలి. అందుకు దేవుడు మొదట జంతు బలులను పెట్టాడు. మొదట ఎందుకు జంతు బలులను పెట్టాడంటే ఆత్మ సంబంధమైనది అర్థం అవ్వాలంటే మొదట ప్రాక్టికల్గా తెలియాలి కదా. మనం కొన్ని అంటుంటాం ప్రాక్టికల్గా తెలిసిన తర్వాత ఏం చేస్తాం అనమాట, అసలైన పనిలోకి వెళ్తాం. సో ప్రాక్టికల్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మొదట ప్రాక్టికల్ చూపించాడు మనకి, దేవుడికి మనల్ని మనం అర్పించుకోవటం ఎలా అని. అప్పుడు ఆ దహన బలిలో మొత్తం ఆ గొర్రెనంతా కూడా ఏం చేయాలన్నమాట? దహించాలి. అంటే దేన్ని కూడా వదలకూడదు, దాన్ని బలిచ్చి మొత్తం. అందుకే దాన్ని సంపూర్ణ హోమం అంటారు. ఓకే, సో సంపూర్ణంగా ఆ బలిని ఏం చేయాలి? దహించాలి, ఆ నిప్పుల మీద పెట్టి. సో ఇప్పుడు అది పాత నిబంధనలో ఉన్నటువంటి
యూదులు దాన్ని చేశారు. ఎన్నో వందల సంవత్సరాలు ఆ ప్రాక్టీస్ వాళ్ళకు ఉంది. ఏ లోపం లేనిది వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోయింది. ఒక దేవునికి ఒకటి బలి అర్పించాలంటే ఎలాంటి దాన్ని ఇవ్వకూడదో తెలిసిపోయింది. సో యాజకుడు పరీక్షిస్తాడనమాట. ఆ బలి అర్పించే ముందుకు యాజకుని పని ఏంటంటే మొత్తం ఏం చేయాలి, చెక్ చేయాలి. చెక్ చేసి ఆ తర్వాత ఏం చేయాలన్నమాట, బలి అర్పించాలి. సో ఈరోజు మనం అదే సిస్టమే, రైట్? కానీ ఇక్కడ ఏం మారింది అనమాట, వస్తువు మారింది. అదే సిస్టమే, గొర్రె మారిందనమాట. ఇప్పుడు ఆ గొర్రె ఎవరు అనమాట, ఆయన తర్వాత ఆయన ఎలా అర్పించబడ్డాడు? ఓకే, యేసుక్రీస్తు కూడా తన శరీరాన్ని ఏం చేశాడు, సజీవ యాగముగా అర్పించాడు. అప్పుడు ఆయన శరీరం ఎలా అర్పించబడింది? లోపము లేని శరీరమా, లోపం ఉన్న శరీరమా? సో యేసుక్రీస్తు అర్పించబడినటువంటి శరీరం లోపము లేని పరిశుద్ధమైన శరీరం. ఆయనది కూడా ప్రాక్టికల్ లైఫే. ఇప్పుడు మనం అదే మోడల్ని ఫాలో చేయాలి. ఏంటి? మన శరీరములను సజీవ యాగముగా. అప్పుడు ఏంటి, మన శరీరాన్ని సజీవ యాగంగా అర్పించడం అంటే ఏంటి? మన శరీరాన్ని సజీవ యాగంగా అర్పించడం అంటే ఏంటి? అంటే ఈ శరీరం ఏం కాకూడదు, అపవిత్రం కాకూడదు. అపవిత్రమైన శరీరంతో ఏం చేయకూడదు, బలి అర్పించకూడదు. అప్పుడు ఎప్పుడు శరీరం అపవిత్రం అవుతుంది, ఎప్పుడు మనం అపవిత్రులు అవుతాం? యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. ఏంటి? యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, మనిషి యొక్క అంటే బయట నుండి వెళ్ళేవి, బయట నుండేటువంటి వస్తువులు మనిషి లోపలికి వెళ్ళడం వల్ల మనిషి ఏం కాడట. అంటే ఆహార వస్తువులు మనిషిని ఏం చేయవు, అపవిత్రం చేయవు. కానీ మనిషిలో నుండి పుట్టుకొచ్చేవి, హృదయంలో నుంచి ఏవైతే పుట్టుకొస్తాయో అవి ఏం చేస్తాయంటే మనిషిని అపవిత్రం చేస్తాయి. అలాంటి బలి దేవునికి అవసరం లేదు. అంటే అలాంటి శరీరం దేవునికి వద్దు. ఎక్కడుంది? మార్కు సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. 7వ అధ్యాయం 17. ఆయన వారితో ఇట్లనెను, 18th వచనం, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుషుని లోపలికి పోవునదేదియు వాని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటిని పవిత్రపరచును. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళేవి మనిషిని ఏం చేస్తాయంట? అప్పుడు ఏ వెళ్తాయి మనిషి లోపల నుంచి బయటికి? అక్కడ అన్నాడు, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను. ఇవి ఏం చేస్తాయంట? మనిషిని అపవిత్రం పరుస్తాయి. సో ఇవి మనలో ఉండటం వలన మనం సజీవ యాగంగా ఎలా బలి అర్పించగలం? ఇప్పుడు ఒకవేళ గొర్రెలో లోపం ఉంటే ఏం చేస్తారు? వెంటనే ఒక బలి అర్పించడానికి తీసుకొచ్చాడు ఒక గొర్రెని. ఆ గొర్రెలో ఏముంది? లోపం ఉంది. ఇప్పుడు ఏం చేయాలి యాజకుడు? ఇప్పుడు మనిషిలో అపవిత్రం ఉంది, ఏం చేయాలి? పర్లేదు కదా. సో కాబట్టి మనం సండే మాత్రమే కాదు అలా ఉండటం. సండే వర్షిప్ గురించి కాదు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ప్రాబ్లం ఏంటంటే సండే తప్ప మిగతా రోజులు
మనం ఆలోచించాం. సండేనే గొప్పది, సండేనే ముఖ్యం, సండే ఆరాధన, మిగతా రోజులు లేదు అని ఆ, ఒక మంచి కాదు, చెడు మాదిరి చూపించేశారు. సండే సంఘంగా కూడుకుంటున్నాం అంతే, బట్ మిగతా రోజుల్లో అసలైన జీవితం సండే టు సాటర్డే, అసలైన బ్రతుకు మంది 2 hours గలిస్తేనే ఇంత పెద్ద రాంతార్థాలు జరుగుతున్నాయి. రోజు గలిస్తే ఎలా ఉంటుందో. సంఘం 2 గంటలు, వారంలో ఎన్ని గంటలు? 2 గంటలు ఉంటాం. అంతలోనే ఇంత పగలు, ఇంత ప్రతీకారాలు, తర్వాత ఇన్ని అబద్ధ బోధలు, ఇన్ని అడ్డంకులు, ఇన్ని దూషణలు, ఇన్ని డివిజన్స్. వామ్మో, కంపెనీలో ఎన్ని ఉన్నా నోరు మూసుకొని పని చేస్తారు. ఎందుకు? డబ్బు కోసం ఎవడు తిట్టినా ఏం చేస్తాడు? అడ్జస్ట్ చేసుకొని పని చేస్తాడు. సంఘంలో ఎవరన్నా ఏమన్నా కొంచెం మిస్టేక్ ఏదైనా జరిగితే వామ్మో ఎంత రాద్ధాంతం చేస్తారో. అంటే మన స్పిరిచువాలిటీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరిగితే కదా తగ్గడానికి. ఒకప్పుడు పెరిగి ఇప్పుడు తగ్గిందంటే ఏమనుకోవచ్చు, అసలు పెరగటమే లేదు. సో కాబట్టి యేసుక్రీస్తుకి, తండ్రైన దేవునికి లోపము లేని శరీరాలు కావాలి, డిఫెక్ట్ లేని బాడీస్. అంటే ఒక బాడీలో డిఫెక్ట్ అంటే దాని అర్థం షుగరు, బీపీలు, తర్వాత ఇవి ఉండకూడదని కాదు. ఆత్మలో డిఫెక్ట్ ఉండకూడదు, హృదయంలో డిఫెక్ట్ ఉండకూడదు, మనస్సు డిఫెక్ట్ ఉండకూడదు. అందుకే ప్రేమ లేనివాడు వ్యర్థుడు అన్నాడు. ప్రేమ ఏం చేస్తుందంటే పాపములన్నిటినీ కప్పు. ప్రేమ ఉంటే గిన ఇవేవి పుట్టవట. పాపమును కప్పు అంటే గిన పాపమును పుట్టించదు. ప్రేమకున్న శక్తి ఏంటంటే పాపాన్ని పుట్టించదు. ఒకవేళ ప్రేమ ఉందనుకోండి, ఎలా కోపం పుట్టిస్తుంది? ప్రేమ ఉందనుకోండి, అంతెందుకు భార్య భర్తల మధ్య ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారంటే ఏంటి దానికి కారణం? ప్రేమే. రాజు బ్రదర్, తర్వాత విక్టోరియా సిస్టర్ గారు 30 సంవత్సరాలు అయిందా మీరు పెళ్ళి? 30 years. 30 years వాళ్ళు కలిసి ఉన్నారంటే దానికి కారణం ఏంటి? ప్రేమే. సో ప్రేమ లేకపోతే కలిసి కాపురం చేయలేదు. అలాగే సంఘంలో అందరూ కలిసి ఉండాలన్నా కూడా ఏది ఇంపార్టెంట్? ప్రేమే. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ప్రతి అపవిత్రతను, ప్రతి పాపమును ఏం చేస్తుందన్నమాట, అది వేస్తుంది. అందుకే యేసు ప్రభు శిష్యుల్లో కూడా ఆ ప్రాబ్లం వచ్చింది. ఎవరు గొప్పవాడు? మనలో ఎవరు గొప్పవాడు? మాలో ఎవరు గొప్పవాడు? ముందు గురువుని అడుగుదాం అనుకున్నారు వాళ్ళు. అంటే ఎవరిని ఇబ్బంది పెడదాం అనుకున్నారు? గురువుని ఇబ్బంది పెడదాం. వాళ్ళలో మరి డిస్కషన్ ఏందేమో తెలియదు మరి. సరే అంతెందుకు, మన బాస్ని అడుగుదాం పద, ఆయన ఏం చెప్తాడు ఎవరు గొప్పవాడని. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడే నిజమైన గొప్పవాడు. దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారట? తన్ను తాను తగ్గించుకునేవాడు. అప్పుడు పరలోకానికి ఎవరు వెళ్తారు? తన్ను తాను తగ్గించుకునేవాడు పరలోకానికి వెళ్తాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు. సో కాబట్టి మనల్ని మనం హెచ్చించుకోవడానికి ఎక్కడ రావట్లేదు? మనం సంఘంలోకి రావట్లేదు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది తమ్మును తాము తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణ చెప్పండి. అబ్రహాం తను తాను తగ్గించుకున్నవాడు. నెక్స్ట్ మోషే ఎవరు? సకల విద్యా ప్రవీణుడు అతను. అలాంటి వాడు తను తానేం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. సాత్వికుడు. మోషే వంటి సాత్వికుడు ఎవరున్నారు? అంటే సాత్వికుల్లో ఏముండదు అనమాట, తమను తాము హెచ్చించుకోరు, గర్వించుకోరు.
ఈరోజు మనం దేంట్లో పర్ఫెక్ట్ లేకపోయినా కూడా మన హెచ్చింపుకు మాత్రం ఏమాత్రం తక్కువ. స్త్రీలు హెచ్చించుకుంటున్నారు, పురుషులు హెచ్చించుకుంటున్నారు. ఎవరు గొప్ప? నాకు జ్ఞానం ఎక్కువ ఉంది, నాకు జ్ఞానం ఉంది, నేను బాగా చెప్తా. రైట్. సో ఇవి ఏం చేస్తాయంటే మనిషిని దేవునికి అంగీకారమయ్యే, దేవుడు అంగీకరించేటువంటి బలిని మనం కోల్పోతున్నాం. ఆ సజీవ యాగముగా మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. ఇవన్నీ ఉంటే ఎలా అది సజీవ యాగం అవుతుంది? ఇవన్నీ ఉంటే అది సజీవ యాగం కాదు, చచ్చిన యాగం. ఇప్పుడు చచ్చిపోయిన మేకను బలిస్తారా, జీవంగా ఉన్న దాన్ని బలి ఇవ్వాలా దేవునికి? చచ్చిపోయిన దాన్ని బలిస్తే ఇప్పుడు అలాగా బ్రతికిన మనం బలి అవ్వాలా, చచ్చిన వాటిని బలి ఇవ్వాలా? సజీవ యాగము అంటే పాపం వల్ల వచ్చు జీతము. అంటే పాపం ఏం చేస్తుంది? మనల్ని చంపేస్తుంది. ఆ చచ్చిన హృదయంతోనో చచ్చిన వాటితోనో ఏమి ఇవ్వకూడదు అనమాట. ప్రేమ మనకి జీవాన్ని ఇస్తుంది, ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది, రక్షణ మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అందుకన్నాడు మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించు. సో దేవుని యొక్క వాక్యం మనల్ని చావకుండా బ్రతికించే శక్తి దేవుని వాక్యానికి ఉంది. ఆ వాక్యం ఏంటంటే ప్రేమే, ఆ వాక్యం ఏంటంటే సత్కార్యాలు, ఆ వాక్యం ఏంటంటే విశ్వాసం. ఇవన్నీ మనల్ని చావకుండా కాపాడుతుంది అన్నమాట. ఇవన్నీ పనిచేస్తున్నాయంటే మనం సజీవంగా ఉన్నట్లు. ఇవి లేకపోతే, అందుకే అన్నాడు కదా, క్రియలు లేని విశ్వాసము మృతమైనది. క్రియలు లేని విశ్వాసం మృతమైంది, చచ్చిన విశ్వాసంతో క్రియలు లేకుండా నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎన్ని బలులు అర్పించినా ఏం ప్రయోజనం? కాబట్టి మృత విశ్వాసంతో ఈరోజు ఆరాధిస్తే అది సజీవ యాగము అవ్వదు. విశ్వాసం మృతి చెందింది. ఎలా అర్పిస్తావు నువ్వు బలి? ఎలా ఆరాధిస్తావు? సో నువ్వు ఆరాధించడానికి నీ ఆత్మ, నీ దేహము దాన్ని చంపేసుకున్నాం. అందుకే ఆదివారం ఎక్కువ దేవుని దృష్టిలో, ఒకవేళ అది నిజమైతే, క్రియలేని విశ్వాసం మృతమైనది అనేది నిజమా అబద్ధమా? మాట్లాడలేదు. అప్పుడు దేవునికి పైనుంచి మృత విశ్వాసాలు కూర్చొని ఆరాధిస్తుంటే దేవునికి ఎలా కనిపిస్తుంటుంది ఆ దృశ్యం? సజీవులు ఆరాధిస్తున్నారా, మృతులు ఆరాధిస్తున్నారా? మాట్లాడలేదు. దేవునికి మృతుల్లా కనిపిస్తాం మనం. అంటే చచ్చిన శవాల్లా కనపడతాం మనం. ఈరోజు ఎక్కువ దేవుణ్ణి శవాలు ఆరాధిస్తున్నాయి. శవాలు కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. సజీవ యాగం అనేది లేదు. సో కాబట్టి మనకి తెలియాలి మనం అర్పించేటువంటి బలి ఏంటని. అందుకే పాత నిబంధన అంతా కూడా ఏంటంటే ఛాయ, నీడ అన్నాడు. పాత నిబంధన అంతా కూడా ఏదన్నమాట, రాబోయే నిజమైన వస్తువులకు అది ఏమైందనమాట, ఛాయ ఉన్నది పాత నిబంధన. ఎందుకంటే ఆత్మ సంబంధమైనది అర్థం అవ్వాలంటే శరీర సంబంధమైనది తెలుసుకోవాలి. ఇప్పుడు అదంతా చదివేశాం, తెలుసుకున్నాం. పాత నిబంధన గురించి మనకు తెలుసు. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? నీడలో ఉన్నాం, నిజమైన దాని క్రిందికి వచ్చాం, క్రొత్త నిబంధనలో ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులు ఉంటాం నీడలో? సో నిజమైన దాంట్లోకి వచ్చాం, సజీవమైన దానికి వచ్చాం, క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం మనం. ఆ క్రొత్త నిబంధన అనుసరిస్తూ పోవాలి. క్రొత్త నిబంధన ఎక్కడుంది? క్రొత్త నిబంధన అంతా కూడా ఒకే చోట ఎక్కడ కనిపిస్తుంది మనకి? క్రొత్త నిబంధన అంతా ఒకే పుస్తకంలో ఎక్కడుంది? క్రొత్త నిబంధన అంతా ఒకే పుస్తకంలో ఒకే చోట ఉంది. ఎక్కడ?
క్రొత్త నిబంధన ఎన్నిసార్లు చెప్పింటాను నేను. 3 పేజీలు చించి మిగతా బైబిల్ అంతా పక్కన పెట్టేయచ్చు. ఆ 3 పేజీలు ఏవి? మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 3 పేజీలు చించి ఆ 3 పేజీలు పెట్టుకుని మిగతా బైబిల్ అంతా ఏం చేయొచ్చు? మనం వదిలేయచ్చు. 3 పేజీలు పక్కన పెట్టి బైబిల్ ఎంత నువ్వు చదివినా, దాంట్లో నువ్వు ఎంత పండితుడు అయినా ఏం లేదనమాట. కొత్త నిబంధన అంతా మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ. ఈ 3 అధ్యాయాల ప్రకారం మన జీవితం లేకపోతే పరలోకాన్ని చూచే అర్హతే ఉండదు. ఏ ఒక్కడు పరలోకానికి వెళ్ళలేడు ఈ 3 అధ్యాయాలు పాటించకపోతే. అందుకే దాన్ని ఎక్కువ మనం పదే పదే దాన్ని మనం ఏం చేస్తున్నామన్నమాట, రూఢి చేసుకుంటూ ఉండాలి. పాత నిబంధన ఎక్కువ చదివితే దేవునితో ఎలా రిలేషన్షిప్ ఉండాలో తెలుస్తుంది, తోటి మనుషులతో ఎలా ఉండాలో తెలియదు. కొత్త నిబంధన విశేషత ఏంటంటే తాను చూచుచున్న తన సహోదరుణ్ణి ప్రేమింపలేనివాడు, ఫిలప్ చేయండి, తాను చూచుచున్న తన సహోదరుణ్ణి ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? అది క్రొత్త నిబంధన. పాత నిబంధన సహోదరుని గురించి పట్టించుకుని వదిలే, ఎవరితో? దేవుని కరెక్ట్గా ఉంటే చాలు. యూదులు అదే కదా ప్రాక్టీస్ చేసింది. ధర్మశాస్త్రంలో ఎక్కువ మంది అదే. అందుకే ఒక సమరైన స్టోరీ చెప్పాడు యేసుక్రీస్తు. ఒక దొంగ చేతిలో ఒకడిని కొట్టి పడేశారు. అప్పుడు మొదట ఎవరు వచ్చాడు? ఓ యాజకుడు వచ్చాడు. ఏం చేశాడు? నెక్స్ట్ లేవీయుడు వచ్చాడు. ఏం చేశాడు? వాళ్ళిద్దరు ఎవరు? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళ, తెలియని వాళ్ళ? తెలిసిన వాళ్ళే. దేవునికి బాగా తెలిసిన వాళ్ళు. ఆచారాలు పాటించే వాళ్ళు, తూచా తప్పకుండా ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి వాళ్ళు. కానీ అలా చూడకుండా వెళ్ళిపోయారు. కానీ సమరయుడు వచ్చాడు, అతనికి గాయాలు కట్టాడు, అతన్ని గాడిద మీద ఎక్కించుకొని పూటకుள்ள వాని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వాడిని దింపి పరామర్శించి ఇంకా ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి అతను ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోమని చెప్పి వెళ్ళాడు. అది క్రొత్త నిబంధన. మంచి సమరయుని కథ క్రొత్త నిబంధన జీవితానికి సంబంధించి. ఓకే, సో ఈ క్రొత్త నిబంధన క్రింద మనం ఉన్నాం. నీడను వదిలేసేసి నిజమైన దానికి వచ్చాం. నీడ ఎప్పటికీ మనకి ఎలా ఉందన్నమాట, ఒక ఎగ్జాంపుల్. ఓకే, నిజ స్వరూపం క్రొత్త నిబంధన. ఇప్పుడు పాఠం చెప్తాం, పాఠంలో ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. ఎగ్జాంపుల్ అసలైంది కాదు, మెయిన్ పాఠమే ముఖ్యమైనది. సో క్రొత్త నిబంధన మనం మాట్లాడేటప్పుడు పాత నిబంధన గురించి మనం ఏం తీసుకుంటాం? ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం తప్ప ఎగ్జాంపుల్ ఏం కాదు, పాఠం కాదు. అది మనం పెరిగే కొద్దీ మనకు ఆ విషయంలో తెలియాలి. ఈరోజు కొంతమంది క్రొత్త నిబంధన చదవటానికి, క్రొత్త నిబంధన నుంచి బోధ చేయడానికి భయపడుతున్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్‌లే భయపడుతున్నారు. ఎంతసేపు ఇంకా పాత నిబంధనలు ఆ స్టోరీలు చెప్పుకుంటున్నారు. ఎందుకు వచ్చింది మనకి క్రొత్త నిబంధన? కొంచెం కష్టమైంది. అందుకని ఒక ప్రవక్త స్టోరీనో, పాత నిబంధనలో జరిగే ఇన్సిడెంట్నో. మరి క్రొత్త నిబంధన ఎప్పుడు చేస్తావు నువ్వు? క్రొత్త నిబంధన అపోస్తుల బోధ అంటారు. మళ్ళీ లాస్ట్ చివరికి అంతా చెప్పి మనం అందరం అపోస్తుల బోధలో ఉన్నాం. అపోస్తుల బోధ ఏంటి? ఈరోజు క్రీస్తు సంఘాల్లో ప్రతి సంఘంలో సంఘ పెద్దలు ఉండాలి. కానీ అది ఎవరికి ఇష్టం నచ్చడం లేదు. ఇండియాలో ఉన్న చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఏ సంఘంలో కూడా సంఘ పెద్దలు పెట్టడానికి ఏ సువార్థికుడు ముందుకు రావట్లేదు, ధైర్యం చేయట్లేదు. సంఘంలో పెద్దలు ఉండాలనేది ఎవరి బోధ? అది అపోస్తుల బోధ, క్రొత్త నిబంధన బోధ. మరి నువ్వు క్రొత్త నిబంధన సంఘం అని చెప్పుకునేవు, నువ్వు
అపోస్తుల బోధని చెప్పుకొని నువ్వు సంఘంలో పెద్దలు నియమించకపోతే ఏమవుతుంది? అది డినామినేషన్ చర్చ్. అది పెద్దలు లేని సంఘం డినామినేషన్ సంఘంతో సమానం. కాబట్టి క్రొత్త నిబంధనలో మనం సజీవ యాగంగా ఎప్పుడైతే సంఘ పెద్దలు నియమిస్తామో లోపల ఉన్న స్వార్థం, తర్వాత ఈ అనే ఉంటారు నెపోటిజం అనేది ఏమవుద్ది అనమాట, వంశపారంపర్యం. నెపోటిజం అని పోద్ది. క్రీస్తు సంఘంలో నెపోటిజం ఉండకూడదు. అంటే తండ్రి తర్వాత కొడుకో అల్లుడో ఉండకూడదు. సంఘంలాగా ఉండాలి. ఫ్యామిలీకి ఎప్పుడు కూడా సంఘం ఒక కుటుంబం యొక్క లీడర్షిప్లో వెళ్ళకూడదు. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదు. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నియమం కాదు. అపోస్తుల బోధ యొక్క నియమం కాదు. సో సజీవ యాగంగా సమర్పించడం అంటే మనల్ని మనం హెచ్చించుకోవటం అనేది, మన గొప్పతనాన్ని, మన స్వార్థాన్ని అన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అప్పుడు మన ఆరాధన నిజంగా న్యూ టెస్టిమెంట్ వర్షిప్ అవుతుంది. 12వ అధ్యాయం రోమపత్రిక 12:1-2 ఉండేది అది. కాబట్టి దేవునికి లోపము లేని శరీరాలు కావాలి. దేవునికి ఏం కావాలి? లోపం లేని శరీరాలు కావాలి. లోపము లేని జీవితాలు కావాలి. లోపం లేని మనసు కావాలి. లోపం లేని హృదయం కావాలి. అలాంటి బాడీలు ఈడ కూర్చోవాలి. అలాంటి బాడీలు సంఘంలో ఉండాలి. యేసు ప్రభు బాడీ ఎలాంటిది? మనం ఆ బాడీలో మనం ఎలా ఉన్నాం? అవయవాలుగా ఉన్నాం. సో ఏ అవయవము లోపంతో ఉండకూడదు. ఇప్పుడు మన ఒంట్లో ఉన్న ఏ అవయవానికైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏముంది? శరీరం అంతా సఫర్ అవుతుంది కదా. శరీరం అంతా సఫర్ అవుతుంది. అలా ఒక సభ్యుడిగా నీ వల్ల సంఘం సఫర్ కాకూడదు. నా వల్ల సంఘం సఫర్ కాకూడదు. నా వల్ల క్రీస్తు శరీరం సఫర్ కాకూడదు. బోధన కానీ ఎక్కడా కానీ. సో అలా ఎగ్జాంపుల్స్ మనకి పాత నిబంధనలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే నీడగా ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మనం దేవుని నివాసాల గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు ఎలా తన యొక్క డ్వెల్లింగ్ ప్లేస్ని ఎలా మార్చుకుంటూ వచ్చాడు ఆయన. దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఏమనుకున్నాడు? దేవునికి దేవాలయం కట్టాలి, మందిరం కట్టాలి అనుకున్నాడు. కానీ దేవుడు అక్కడ దావీదు చేత నిర్మాణం చేయించాలని అనుకోలేదు. ఎందుకు? నా లోపం ఉంది కాబట్టి. ఏంటి ఆ లోపం? దావీదులో ఉన్న లోపం ఏంటనమాట, దావీదు యొక్క చేతులన్నీ కూడా రక్తంతో తడిసిపోయాయి. కాబట్టి నువ్వు నాకు మందిరం కట్టకూడదు. ఎప్పుడు చెప్పాడు ఈ విషయం? దావీదు బెత్షెబాతో తప్పు చేసిన తర్వాత కూడా. అంటే అప్పుడు దావీదుకి దేవుని మీద కోపం ఉందా? అప్పటికి బిడ్డ చచ్చిపోయాడు. దావీదుకి దేవుని మీద కోపం వచ్చిందా? నా బిడ్డను చంపేశాడు కాబట్టి నేను దేవునికి ఎందుకు కడతాను, దేవునికి ఎందుకు మందిరం నిర్మించడానికి సామాగ్రిని ఎందుకు కూర్చాలి నేను అన్నాడా లేదా? మొదటి దినవృత్తాంతములు 22 మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం అనుకుంటాను. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 1 నుండి చదివితే, మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇక ఇదే అని దావీదు సెలవిచ్చెను. తర్వాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్య జాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కు వారిని నియమించెను.
వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచనలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. సీదోనియులను తూరియులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకొని వచ్చుచుంది. నా కుమారుడైన సొలొమోను పిన్న వయస్సు గల లేతవాడు. ఓకే, యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. ఆలోచన ఎవరిది? దావీదుది. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టవు, నీ కుమారుని చేత నేను నిర్మించుకుంటాను. నేను కట్టనా? నా కుమారుడు కడతాడా? నువ్వు సర్లే వాంతోనే కట్టించుకోను అని దావీదు మౌనంగా ఉన్నాడా? అసూయపడ్డా? లేదా కుళ్ళుకున్నాడా? ఏం చేశాడు? నాకెలాగో కట్టే అవకాశం రాలేదు, కానీ ఏం చేయొచ్చు? సామాగ్రిని సమకూర్చవచ్చు అని చెప్పి తన కుమారుడు గురించి తెలుసు. నా కుమారుడు చాలా లేతవాడు, చిన్న వయసు గలవాడు, కాబట్టి అతను కట్టే సమయానికి నేనేం చేయాలి? ఆ దేవాలయానికి కావలసిన సామాగ్రిని అంతటినీ ఏం చేశాడు అనమాట? సమకూర్చాడు. ఇప్పుడు ప్రతి తండ్రి ఆలోచన అదే కదా. ఏముంటుంది? నా పిల్లలు, నేను ఎలాగో సొంత ఇంట్లో ఉండలేదు, కనీసం ఇప్పుడు ఏ తండ్రైనా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత నాకే 60 సంవత్సరాలు సొంత ఇల్లు లేదు, నా కొడుకు ఎందుకులే అనుకుంటారా ఎవరన్నా? ఏమంటారు? నేను ఎలాగో బాడీ ఇంట్లో అక్కడెక్కడ 60 సంవత్సరాలు బ్రతికాను, నా కొడుకన్నా బ్రతకని. అందుకే పౌలు అన్నాడు, తండ్రులే కదా పిల్లలకి ఆస్తి కూర్చేది. పిల్లలు తండ్రులకు ఏం చేయరు? ఆస్తి కూర్చోరు. కానీ తండ్రులు పిల్లలకి ఏం చేస్తారంట? ఆస్తి కూడుస్తారు. రైట్. సో ప్రతి తండ్రి ఏంటంటే తన కుమారునికి పని సులువుగా అవ్వాలని, నేను కష్టపడినట్టు నా కుమారుడు కష్టపడకూడదు. అదే కొన్నిసార్లు అది ఓవర్ అయిపోయి మన పిల్లల్ని మనమే కొన్నిసార్లు ఏం చేస్తాం? పాడు చేస్తాం. బహుశా ఇక్కడ కూడా సామాగ్రి అంతా దావీదు కూర్చాడు, ఓకే, కట్టింది సొలొమోనే, కానీ సొలొమోను కూడా సామాగ్రి కూర్చుంటే అప్పుడు సొలొమోన్ అంత భ్రష్టుడయ్యే అవకాశం ఉండేది కాదేమో. అన్నీ ఏం చేశాడు డాడీ? దావీదు మొత్తం అంతా కూర్చాడు కాబట్టి సొలొమోనుకి దాని వాల్యూ తెలియలేదేమో, ఆ కష్టం తెలియలే. బట్ ఏదైనా దావీదు చేసిందంతా కూడా దేవుని మీద ప్రేమతోటే. సో దావీదు ఆ సామాగ్రిని అంతటినీ కూర్చాడు. నా కుమారునికి ఈజీగా ఉండాలి, సులువుగా ఉండాలి. సో అక్కడ ఒక మాట గమనించాలి, దేవుని నామ ఘనత కొరకు. ఇదంతా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎవరి నామ ఘనత కొరకు చేశారు? దేవుని నామ ఘనత కొరకు. ఈరోజు మనం కూడా మన ఇల్లు అయినా సరే, మన చర్చి బిల్డింగ్ అయినా సరే, ఎవరి కోసం? దేవుని నామ ఘనత కొరకు. ఎక్కువ సమస్యలు చర్చి బిల్డింగ్లు కట్టే దగ్గర వస్తాయి. రేపు మనం చర్చి బిల్డింగ్ కట్టాలనుకున్నాం, అంతా అయిపోయింది, రేపు సమస్యలు రాకూడదని ఈ పాట చెప్తున్నా. రేపు ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఎవరికి క్రెడిట్ వెళ్ళాలి? అంతే, ప్రశాంత్కి కాదు, లేదా ఎవరైతే ఎక్కువ చంద ఇచ్చారో వాళ్ళకి కాదు, లేకపోతే ప్లాన్ వేసిన ఇంజనీర్కో కట్టిననికో కాదు. మనందరం కలిసి ఎవరి నామ ఘనత కొరకు చేస్తున్నాం? దేవుని నామ ఘనత కొరకు. అంతే. నా ఐడియా తీసుకోలేదని చెప్పి అలగకూడదు. మెట్లు నేను ఇట పెట్టమన్నాను కానీ ఇట పెట్టారు కాబట్టి చర్చికి రా, నేను మానేస్తాను అనకూడదు. ఎక్కడ కూడా మనం ఏం కాకూడదు అనమాట, డిసప్పాయింట్ కాకూడదు. ఎందుకంటే అది నాది కాదు, మా నాయనది కాదు, లేదా మా తాతది కాదు, మనది ఎవరిది కాదు. ఎవరి నామ ఘనత కొరకు? దేవుని నామ ఘనత కొరకు. చాలా చోట్ల చర్చ్ బిల్డింగ్లు కట్టినప్పుడు వెళ్ళి వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరు అడిగితే వాళ్ళ స్టోరీలు చెప్తారు.
కొంతమంది ఏమో చర్చి బిల్డింగ్ కట్టకూడదని కొట్టంలోనే ఉన్నాయి కొన్ని సంఘాలు. కొన్ని సంఘాలేమో కట్టి కష్టాల పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొన్ని చోట్ల బిల్డింగ్లు కట్టారు కానీ ఆత్మలు లేవు, మనుషులు లేరు. బిల్డింగ్ ఏమో పెద్దది కానీ ఏం లేరు అనమాట, లోపల జనాలు లేరు. అమెరికాలో అంటే నేను అమెరికాలోకి వెళ్ళినప్పుడు వెళ్తుంటే అప్పుడు బ్రదర్ చూపించాడు. బ్రదర్ చూసారా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎంత పెద్దదంటే బిల్డింగ్, గార్డెను, పార్క్, దాంట్లో పార్క్ ఉంది, గార్డెన్ ఉంది, పెద్దది, విశాలం. అంటే మనకి 30-40 సైట్లు ఒక 10 చేస్తే ఎన్ని ఉంటాయి, 10 అయితే అంత పెద్దది స్థలం. మెంబర్స్ ఎంతమంది అని అడిగారు. 25 మంది అన్నమాట. 25 మంది మెంబర్స్. అప్పుడు అన్నారు వాళ్ళు 25 మందికి ఇంత పెద్దది ఎందుకని చెప్పి వాళ్ళు ఏదో చిన్నది తీసుకున్నారు, దీన్ని అమ్మబోతున్నారు, కొనుక్కుంటామని అడిగారు. నాకెందుకు రాయన, మీరు అమ్మి వచ్చిన డబ్బు ఏదో ఇవ్వండి, మేము కట్టుకుంటాం, అక్కడ మాకు బిల్డింగ్ సరిపోవట్లేదు మాకేమంటే. అప్పుడు అతను అన్నాడు, ఒకప్పుడు ఈ సంఘం కూడా పట్టలేదు, పట్టజాలనంత మంది ఉండేవాళ్ళు, కానీ తరాలు అయ్యే కొద్దీ విశ్వాసం భక్తి తగ్గిపోయి అంతమంది మిగిలారన్నాడు. ఎన్నో జనరేషన్ అన్నాడు, 15వ జనరేషన్ అన్నాడు. 15 అంటే ఆ సంఘానికి ఏజ్ ఎంత అంటే అయినా 130 ఇయర్స్ 140 ఇయర్స్ చెప్పాడు. అంటే ఒక 150 ఇయర్స్లో ఆ సంఘం గ్రోత్ హెవీగా పెరిగి ఏమైందనమాట, తగ్గి. అంటే దేవునికి కావాల్సిన జనరేషన్ చాలు, ఈ 150లో ఒక 5 తరాలు దేవునికి భక్తి పరులు విశ్వాసులు దొరికారు. ఇంకా ఆ బిల్డింగ్ అవసరం లే, ఉంటే మంచిది, కంటిన్యూ అయ్యేది. కానీ వాళ్ళు ఏం చేశారనమాట, ఒక స్టేజ్కి వచ్చేసరికి ఒక తరంలో వాళ్ళు ఏమైపోయారనమాట, వాళ్ళ విశ్వాసం వాళ్ళ భక్తి ఆగిపోయింది, స్టాప్ అయింది. మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్న ఎఫెసీ సంఘం కానీ ఫిలిప్పీ సంఘం కానీ ఇవన్నీ కూడా కొన్ని తరాల తర్వాత ఏమైపోయాయి, కనుమరుగైపోయాయి, డిజాల్వ్ అయిపోయినాయి అవి. అలా ఎన్నో క్రీస్తు సంఘాలు స్టార్టింగ్ అయ్యి తర్వాత ఏమైపోయినవి ఉన్నాయి, డిజాల్వ్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం కూడా ఉన్నాం, ఇంతమంది ఉన్నాం. ఏ తరంకి ఏ తరంలో కేర్పురం సంఘం డిజాల్వ్ స్టేజ్కి వస్తుందో, 0 స్టేజ్కి వస్తుందో తెలియదు. ఇప్పుడంతా మనం ఫస్ట్ జనరేషన్లోనే ఉన్నాం. ఇంకా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఇండియాలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఫస్ట్ జనరేషనే, సెకండ్ జనరేషన్కి ఇంకా రాలేదు. 50 నుంచి 60 సంవత్సరాలు అయింది అంతే ఇండియాలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్గా కొనసాగబట్టి. 100 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, మనం ఎవరం బతికుండం ఆ టైంకి. ఇంకో 50 ఇయర్స్ తర్వాత ఎలా ఉండబోతుందో తెలియదు, రైట్? ఆ టైంకి వీళ్ళు ఉంటారేమో వెనకలు కూర్చున్న వాళ్ళు సీనియర్ మెంబర్స్ అయి ఉంటారు. నీంగదాడా చర్చ్ మూపర్ నీదా వరపోర కాలத்துல వాళ్ళే ఉండాలి, సంఘ పెద్దలు వాళ్ళు అవుతారు. సో జనరేషన్ తరాలు వెళ్ళే కొద్దీ పాయింట్ ఒకటే, ఏం ఒక్కటే, గురి ఒక్కటే, ఏంటది, దేవుని నామ ఘనత. అది చిన్న బిల్డింగ్ అయినా పెద్ద బిల్డింగ్ అయినా ఎప్పుడైతే మనం క్రెడిట్ తీసుకుంటామో అక్కడ దేవుని నామానికి ఏం రాదు, ఘనత రాదు. సో దావీదు ఇంతగా కష్టపడేది ఎవరి కోసం, దేవుని నామ ఘనత కోసం. బిల్డింగ్ పూర్తయింది, యెరూషలేము దేవాలయం పూర్తయిన తర్వాత సొలొమోను ఏమన్నాడు తెలుసా? సొలొమోను ఏమన్నాడు? 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 1 నుండి చదువుదాం. 5వ అధ్యాయం 1 చూడండి, అక్కడ పూర్తయిపోయింది. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయో సమాప్తము చేసి తన తండ్రైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటినీ దేవుని మందిరపు బొక్కసములో ఉంచెను. రైట్? అంటే దావీదు యొక్క ప్లాన్ అంతటినీ కూడా సొలొమోను ఏం చేశాడు, నెరవేర్చాడు. ఎందుకంటే దావీదు చనిపోయేటప్పుడు సొలొమోనుకి ప్రతిదీ చెప్పాడు దేవాలయం గురించి. ఇలా చేయాలి, ఇలా కట్టాలి, ఇవి ఉంచాలి, వీటిని ఇక్కడ పెట్టాలి.
దావీదు వెళ్తూ తన కుమారునికి దేవుని బాధ్యత అప్పగించాడు, దేవుని మందిరం యొక్క బాధ్యతను అప్పగించాడు. కాబట్టి సొలొమోను మర్చిపోలేదు. తండ్రి చెప్పిన ప్రతి దాన్ని ఏం చేశాడనమాట, సొలొమోను నెరవేర్చాడు. 6వ అధ్యాయంకి వెళ్దాం. 6వ అధ్యాయం 1. అప్పుడు సొలొమోను ఇలాగూ ప్రకటన చేశాను, గాఢాంధకారమందు నేను నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నిత్యము కాపురముండుటకై నిత్య నివాస స్థలముగా నేను ఒక ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి, నేను నీకు ఘనమైన మందిరమును నీకు కట్టించి ఉన్నాను అని చెప్పి. ఆలోచించండి, శరీర సంబంధమైన దేవాలయానికి వీళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరు? తండ్రి కొడుకులు ఇద్దరు, దావీదు మరియు సొలొమోను శరీర సంబంధమైన మందిరానికి ఎంత తమ కష్టాలంతా కూడా పెట్టారు. అక్కడ అంత చేసి ఏమన్నాడు తెలుసా దావీదు లాస్ట్లో? ఏదో కొంచెం ఇచ్చాం మేము అన్నాడు. నీవు ఇచ్చిన దాంట్లో అంటే అక్కడ కూడా దావీదు ఏంటి, తను తానేం చేస్తున్నాడు, ఇది నేను ఇచ్చింది నేను చేసింది అనట్లే. ఏదో నువ్వు ఇచ్చావు, నేను కొంచెం ఇచ్చాను. ఇచ్చింది ఎంత తెలుసా దావీదు? మన ఊహకు అందదు. అందుకే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం, మొదటి దేవుడు అనే వానికి మొట్టమొదటిగా అద్భుతమైన దేవాలయం ఏదంటే యెరూషలేము దేవాలయమే. అందుకే ఆ దేవాలయాన్ని చూడడానికి ఎంతమంది వచ్చారు? నలుదిక్కుల నుంచి, భూమి నుంచి నలుదిక్కుల నుంచి వచ్చారంట రాజులు. గొప్ప గొప్ప వాళ్ళు వచ్చి సొలొమోను కట్టినటువంటి ఆ మందిరాన్ని చూడడానికి వచ్చారు. అంత ప్రఖ్యాతి చెందింది మొట్టమొదటిది. ఆ తర్వాతనే మిగతా దేవుళ్ళకి దేవతలకి తర్వాత కట్టడం స్టార్ట్ చేశారు. ఓ మా దేవతకు కూడా అలాంటి దేవాలయం ఉండాలని చెప్పి. ఫస్ట్ టెంపుల్ ఇన్ ద వరల్డ్, ఒక దేవుని కొరకు కట్టించినటువంటి ఘనమైన మందిరం ఏదంటే యెరూషలేము దేవాలయం. 3వ వచనం. రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలీయుల సమాజకులందరూ నిలుచుచుండగా వారిని దీవించెను. మరియు రాజు ఇట్లు ప్రకటన చేశాను, నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి తానే స్వయముగా నెరవేర్చిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఎవరికి క్రెడిట్ సొలొమోను ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? దేవునికి ఇస్తున్నాడు. నా తండ్రైన దేవునికి మాట ఇచ్చిన వాడెవరు? దేవుడే. దాన్ని నెరవేర్చిన వాడెవరు? దేవుడే. కాబట్టి దేవునికి ఏం కలుగునుగాక? స్తోత్రం కలుగునుగాక. ఆయన సెలవిచ్చినదేమనగా, నేను నా జనులను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన దినము మొదలుకొని నా నామము ఉండుటకై ఒక మందిరమును కట్టింపవలనని నేను ఇశ్రాయేలుల గోత్ర స్థానములో ఏ పట్టణమునైనను కోరుకొనలేదు. నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నుండుటకై ఏ మనుషునైనను నేను నియమింపలేదు. ఇప్పుడు నా నామము ఉండుటకై యెరూషలేమును కోరుకొంటిని. ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా ఏ పట్టణాన్ని కోరుకోలే. నా నామాన్ని ఉంచడానికి, నా నామం ఇక్కడ ఉండాలని ఏ పట్టణాన్నో ఏ ఊరినో నేనేం చేయలేదు, కోరుకోలేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇప్పుడు కోరుకుంటున్నాను. ఏదది? యెరూషలేము పట్టణాన్ని నేను కోరుకున్నాను. యెరూషలేములో నా మందిరం ఉండాలని కోరుకున్నాను. ఇప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటాడు? మనం పాత నిబంధన ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఎగ్జాంపుల్లో దేవుడు ఎక్కడ ఉండాలని కోరుకున్నాడు? యెరూషలేములో ఉండాలని కోరుకున్నాడు. మరి ఇప్పుడు నిజం మాట్లాడుకుంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మాట్లాడలేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? మన హృదయములలో ఉండాలని కోరుకుంటున్నాడు. మన కుటుంబాల్లో ఉండాలని కోరుకుంటున్నాడు. మన కుమారుల జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్? సో ఇది ఎగ్జాంపుల్లోనే, అంటే మాదిరిగా ఉంచబడినటువంటి పాత నిబంధనలోనే అంత ప్రాధాన్యత ఉంటే, ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మందిరం ఎవరు? మనమే. సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటిది ఏదది? సంఘం. యెరూషలేములో ఉండాలనుకున్నాడు ఆయన. ఎన్ని రోజులు ఉన్నాడు? యెరూషలేము దేవాలయం ఎన్ని రోజులు ఉన్నాడు దేవుడు? కొన్ని రోజులే.
మేబీ ఒక 500 years మ్యాక్సిమం, అంటే ఒక 500 సంవత్సరాలు ఉండి ఉంటాడు అంతే. మ్యాక్సిమం ఒక 500 years. అక్కడ సొలొమోను కూడా కండిషన్ పెడతాడు దేవాలయం ప్రతిష్ఠ జరిగిన, ఏమని, మీరందరూ నేను చెప్పినట్లు నడుచుకుంటేనే నేను నామాన్ని కూడా ఉంచుతాను, లేకపోతే నేనేం చేస్తాను, అక్కడ నుంచి వెకేట్ చేస్తాను, నేను ఉండను. నేను చెప్పినట్లు నడవకపోయినా, నేను చెప్పినట్లు జీవించకపోయినా, దేవుడు చెప్పినట్లు ఉండాలి. కొన్నిసార్లు మనం ఏం ఫీల్ అవుతాం అంటే, నేను చెప్పినట్లు జరగట్లేదని ఫీల్ అవుతాం మనం. చర్చిలో నేను చెప్పినట్లు జరగలేదు, నా మాట జరగలేదు. కొంతమందికి ఒక క్రేజీ అది, నేను చెప్పినట్లే జరగాలి, నేను చెప్పినట్లే ఉండాలి. ఆ పాయింట్ నుంచి మనం ఏమవ్వాలి, దాటి దేవుడు చెప్పినట్లు చేద్దాం, వాక్యం చెప్పినట్లు చేద్దాం. అక్కడ వాక్యం ఏముందో, మనకు మాస్టర్ ఎవరు? వాక్యమే. జాకబ్ గారు ఎప్పుడు చెప్పాడు, బైబిల్ ఈజ్ ద మాస్టర్, బైబిల్ ఈజ్ ద మాస్టర్, గో టు ద బైబిల్, అంతే. గో టు ద బైబిల్, బైబిల్ మాస్టర్. మనుషులు కాదు. నాకు అంతకుముందు పోయిన వారంలో అంతకుముందు ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు. మేము 40 సంవత్సరాల్లో ఇలాంటి బోధ మేము చేయలేదు, మీరు అందరూ మా దగ్గర విని అన్నారు కదా, మరి ఎట్లా చేస్తారు మీరు? మీకు తెలియంది మాకు తెలిసిందని. అంటే ఇప్పుడు ఎవరైతే చెప్పారో 40 yearsలో ఎవరైతే చెప్పారో అదే ఫైనలా, లేకపోతే బైబిల్ ఫైనలా? 40 సంవత్సరాలు చెప్పారంట. 100 years నుంచి చెప్పినా కూడా ఏది ఫైనల్? బైబిల్ ఫైనల్. ఇప్పుడు నేను కూడా, ఇప్పుడు రాజా ఉన్నాడు, వీళ్ళందరికీ ఇప్పటి నుంచి నేను చేస్తాను. రేపు వాళ్ళు పెరిగి పెద్ద అవుతారు, వాళ్ళు నన్ను ఒక 40 years చూస్తుంటారు అనుకో, నేను చచ్చిపోతాను రేపు. వాడు పెద్ద అయిన తర్వాత నేను ఎప్పుడూ చెప్పని వాక్యం వాడికి కనుగొన్నాడు అనుకోండి, ఏమంటాడు, అంకుల్ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా ఈ వాక్యం ఏం చేయలేదు, ఎప్పుడు వినింది వాడికి కనపడుతుంది. అదే బైబిల్ యొక్క గొప్పతనం. అంతే తప్ప, రాజా నేను చెప్పిందే వేదవాక్కు, నేను చెప్పాను, నేను చెప్పింది తప్ప ఇంకేది నువ్వు చదవద్దు వినొద్దు అని చెప్తే ఎలా ఉంటుంది? నాయనా, నేను చెప్పనివి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి, చదువు, తెలుసుకో, నేర్చుకో, నీకు అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వయసుకి వాళ్ళు రేపు జ్ఞానోదయం అయిన తర్వాత, పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకన్నా బెటర్గా అర్థం అవుతుంది బైబిల్ వాళ్ళకి, కాదా? ఇంకా బాగా అర్థం అవుతుంది వాళ్ళకి బైబిల్, మనకన్నా జ్ఞానవంతులు అవుతారు వాళ్ళు. ఇప్పుడు మనము ఈ సత్యవాక్యాన్ని ఎప్పుడో 20లో 30లో నేర్చుకున్నాం, వాళ్ళు ఎప్పటి నుంచి నేర్చుకుంటారు? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళు మనకన్నా ఏమవుతారు? బైబిల్లో జ్ఞానవంతులు అవుతారు వాళ్ళు. సో కాబట్టి మనిషి ఆలోచన కాదు, మనిషి కాదు మాస్టర్. ఏది? బైబిల్ వాక్యం. కాబట్టి దేవుడు చెప్పినట్లు ఉండాలి ఎప్పుడు కూడా. ఆయన చెప్పినట్లు, ఈయన చెప్పినట్లు, ఆయన చెప్పినట్టుగా. క్రీస్తు సంఘంలో ఏమైపోయిందంటే ఇప్పుడు వ్యక్తులు ఒక విగ్రహారాధన అయిపోయింది. వ్యక్తుల్ని విగ్రహారాధన అంటే వాళ్ళ మీద అభిమానం పెంచుకొని వాళ్ళకి అభిమానులు తయారైపోయి ఈరోజు క్రీస్తు సంఘంలో డివిజన్స్ ఏర్పడుతున్నాయి. కొంతమంది ఏమో మేము జీడి గారి భక్తులు, జీడి గారి వాక్యాన్ని నేర్చుకొని జీ దేవదన్నం గారు ఏం చెప్పారో అదే కరెక్ట్, మిగతా వాళ్ళు చెప్పిందంతా రాంగ్. ఇంకొంతమంది పీడి సుందర్రావే పండితుడు, ఇంకా మిగతా వాళ్ళు చెప్పిందంతా. ఇంకొకరేమో ఏలూరులో ఉన్న జాషో గారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఆయన చెప్పిందే కరెక్ట్, ఇంకా ఇంకొకటి లేదు. ఇంకొకరేమో ఇంకో గ్రూపు. ఇది కాదు కదా చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది దేని మీద స్థాపించబడలేదు? ఒక వ్యక్తి మీద స్థాపించబడలేదు. దేని మీద స్థాపించబడింది? వాక్యం మీద. కాబట్టి ఎవరో చెప్పింది ఫైనల్ కాదు. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా యూట్యూబ్లో అంతా వస్తూ ఉంటాయి, చూసి అది ఫైనల్ కాదు. ఏది ఫైనల్? వాక్యం ఫైనల్. ఏది మాదిరి మనకు? వాక్యం మాదిరి. ఫైనల్గా అక్కడి నుంచి నీకు అర్థం అవ్వాలి.
ఓకే, అఖిల్ ఉన్నాడా? అఖిలే కదా, అఖిల్ ఉన్నాడు. అఖిల్ వాళ్ళ ఊర్లో విన్నాడు, నా దగ్గర ఇక్కడ విన్నాడు. రైట్, రేపు వేరే ఒకవేళ అమెరికాకు పోతే అక్కడ వింటాడేమో, రేపు జాబ్ వస్తే గిన. సో మనుషులు చెప్పేది ఫైనల్ కాదు. ఏది ఫైనల్ అన్నమాట? సో వాక్యంలో ఉండేది ఫైనల్. సో అఖిల్ ఫైనల్గా ఇక్కడేం చెప్తుందని చూడాలి తప్ప వ్యక్తి మాటల్ని ఏం చేయొద్దు, ఫిక్స్ చేసుకోవద్దు. దానివల్ల మనం దీంట్లో నుంచి వెళ్ళిపోతాం. దేంట్లో నుంచి? దేవుడు చెప్పినట్లు, దేవుడు సెలవిచ్చినట్లు, దేవుడు మాట ఇచ్చినట్లు. సో ఇక్కడ దావీదు కూడా దేన్ని ఫోకస్గా చూస్తున్నాడు? మా నాన్న చెప్పినట్లు అంటున్నాడా, దేవుడు చెప్పినట్లు అంటున్నాడా? సొలొమోను తన తండ్రిని గొప్ప చేస్తున్నాడా? అటు తిరిగి తండ్రిని గొప్ప చేస్తున్నాడా, దేవుని గొప్ప చేస్తున్నాడా? ఇక్కడ దావీదు గట్టి చెప్పండి. ఇప్పుడు సంఘంలో మీ నాన్న గొప్ప, దేవుడు గొప్ప? నాన్న కోసం పోరాటాలు చేయొద్దండి. నాన్న కోసం పోరాటాలు చేయొద్దు, నాన్న కోసం ఫైటింగ్ చేయొద్దు. నాన్న తర్వాత, మొదట ఎవరు? దేవుడు, దేవుని వాక్యం మొదట. తర్వాత ఏమన్నాడు చూడండి, 6వ వచనం. ఇప్పుడు నా నామమునుటకై యెరూషలేమును కోరుకొంటిని, నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొంటిని. సో యెరూషలేమును కోరుకుంది నేనే, దావీదును కోరుకుంది నేనే. ఈరోజు ఇక్కడ మనం ఉండాలని కోరుకుంది కూడా ఈరోజు మనం కేరపురం సంఘంలో ఉన్నామంటే ఎవరు కోరుకుంటే మనం ఈడ ఉన్నాం? అందుకే యేసుక్రీస్తున్నాడు, నా తండ్రి చేత ఆకర్షింపబడని వాడెవడు నా యొద్దకు. అంటే తండ్రి మనల్ని ఏం చేశాడనమాట? ఆకర్షించాడు. ఎవరి దగ్గరికి ఆకర్షించాడు? తన కుమారుని దగ్గరికి. తన కుమారుని దగ్గరికి మనల్ని పిలిచినవాడు, తన కుమారుని సహవాసంలో మనల్ని ఉంచినవాడు. అందుకే ఈరోజు మనం ఉన్నాం. సో సొలొమోనుకి అది అర్థమైంది. యెరూషలేమును కోరుకున్నవాడు దేవుడు, నా తండ్రిని ఇశ్రాయేలులకు నియమించినవాడు దేవుడే, కట్టింపవలనని. రైట్, 7వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింపవలనని నా తండ్రి అయిన దావీదు మనోభిలాష గలవాడాయను. నా తండ్రి అయిన దావీదు దేవుని పట్ల ఏం కలిగాడు? మనోభిలాష, అభిలాష. ఈరోజు దేవుని పట్ల మనకేమన్నా అభిలాష ఉందా? మనకేమన్నా మనోభిలాష ఉందా? ఏం మాట్లాడలేదు. నీకేమైనా ఉందా? ఏమైనా అజెండా ఉందా? సింపుల్గా దేవుని గురించి నీకేమన్నా అజెండా ఉందా? మన గురించి అజెండాలు పెట్టుకొని ఉంటాం. ఏమని? ఎట్టయినా పిల్లల్ని డిగ్రీలు ఇంజనీర్లు చదివించాలి, వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని ఆ దేశానికి పంపాలి, ఈ అజెండాలు మనవి మాత్రం మనోభిలాషలు మామూలుగా ఉండవు పిల్లల పట్ల. దేవుని పట్ల, సంఘం పట్ల మనోభిలాష ఏమన్నా ఉందా? కట్టడమా, కూల్చడమా మనోభిలాష? మాట్లాడలేదు. మనోభిలాష ఎప్పుడు సంఘం పట్ల, సంఘాన్ని కూల్చడానికి ఉండాలా, సంఘాన్ని కట్టడానికి ఉండాలా? సంఖ్య పెరగడానికి మనోభిలాష ఉండాలా, తగ్గడానికి మనోభిలాష ఉండాలా? మన ద్వారా సంఘం డెవలప్ అవ్వాలి, అది మనోభిలాష. ఒక కుటుంబాన్నైనా సంఘానికి తీసుకురావాలి, ఒక నశించిన వారిని రక్షించాలి, సత్యంలో లేని వారిని తీసుకురావాలి. ఒకవైపు మతశాఖలో ఉన్నటువంటి వారిని క్రీస్తు నడిపించాలి, ఇంకొక వైపు విగ్రహారాధికుల్ని క్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావాలి. వారు నాశనం ఉన్న రక్షించాలి వారిని. కొత్త వాళ్ళు వస్తే సంబరపడాలి. రైట్, ఈరోజు గృహప్రవేశం ఉంది కాబట్టి చాలా మంది వచ్చారు చెన్నై నుంచి, మొత్తం ఆనందం. రైట్, కొన్ని చోట్ల కొన్ని సంఘాల్లో కొత్త వాళ్ళు వస్తే తట్టుకోలేదు. ఎందుకు వచ్చారు? వాళ్ళెవరు, వీళ్ళెవరు, వీళ్ళు వస్తే మనం పోతుందేమో, అలా అనుకోవచ్చా? మాట్లాడలేదు. కొత్త వాళ్ళు రావాలి, సంఘం యవనస్తుల చేత డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మన సంఘంలో అందరు యంగ్స్టర్సే. ఆ యంగ్స్టర్స్ ద్వారా ఓకే సంఘం ఏమవ్వాలి? బ్యూటీ, ఆనందం.
అమెరికాలో ఒక సంఘంకి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మొత్తం అందరు ముసలోళ్ళే, ఒక్క యవనస్తుడు లేరు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, బాధలు చెప్తున్నారు. మా సంఘం మేము చచ్చిపోయిన తర్వాత బిల్డింగ్ క్లోజ్ అవుతుంది, మూసేస్తాం. మరి ఈ బిల్డింగ్, ఈ ప్రాపర్టీ ఏమవుతుందంటే గవర్నమెంట్కి పోతుందా? మనకేమో బిల్డింగ్ లేక మనం ఇబ్బంది పడుతున్నాం. అక్కడ చర్చి బిల్డింగ్లు ఖాళీ అయిపోయి దాన్ని తీసుకునేవాడు కూడా ఉండరంట, కొనుక్కునే వాళ్ళు ఉండరు. గవర్నమెంట్ కూడా తీసుకొని ఏం చేస్తుంది, ఇంకా అలా ఉండిపోతాయి, పాడుపడిపోతాయి బిల్డింగ్ భవనాలు. అక్కడ జనాభా సంఖ్య తక్కువ, వాళ్ళ ఇంటిని మెయింటైన్ చేయడమే కష్టంగా ఉంది, ఇంకోటి కొనలేరు వాళ్ళు. మనలాగా ఆస్తులు కూర్చోవాలి, బిల్డింగ్లు కట్టాలని ఉండదు అక్కడ. ఆ జనరేషన్తో సంఘం ఏమైపోతుందంట, క్లోజ్ అయిపోతుంది. కొత్త వాళ్ళు రాక నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ నుంచి రావటం లేదు, నశించిన వారిని కూడా రక్షించలేకపోతున్నారు. ఎవాంజలిజం జరగట్లే, ఎవాంజలిజం అనేది ఆగిపోయింది. సువార్థీకరణ ఎప్పుడైతే స్టాప్ అవుద్దో అప్పుడు సంఘం క్లోజ్. సో కాబట్టి మనం కూడా ఇప్పుడు చర్చ్ బిల్డింగ్, కేఆర్పురం సంఘం కొరకు మనం కట్టబోయే చర్చ్ బిల్డింగ్ కూడా మన నామ ఘనత కోసం కాదు. ఎవరి నామ ఘనత కోసం? రైట్. కాబట్టి మనం ఈ పనిలో, ఈ ప్రోగ్రాంలో దేవుడు చెప్పినట్లు ఏం చేద్దాం, నిర్మాణం చేసుకుందాం. దేవుడు ఏం చెప్పాడు? కొట్లాడుకొని కట్టమన్నాడా? మనస్పర్ధలు పెట్టుకొని కట్టమన్నాడా? పిసినితనంతో కట్టమన్నాడా? లేదా వాళ్ళు వీళ్ళు పడేసిన దాంతో కట్టుకోమన్నాడా? దాన్ని ఇది దేవుని పని, దేవుని నామ ఘనత కొరకు, తరతరాల కొరకు అని చెప్పి పాజిటివ్ మైండ్తో మనం ఏం చేయాలన్నమాట, నిర్మాణం చేసుకోవాలి. ఆ మనోభిలాష ఉండాలి. ఈరోజు యోహాను, కరుణ మరి వాళ్ళు ఒక బిల్డింగ్, ఇల్లు కట్టుకున్నారు. తమ్ముడి కింద ఉంటాడు, పైన ఉన్నాడు. సో తమ్ముడు, తమ్ముని భార్య, అన్నయ్య మీరు అక్కడిక్కడ ఎందుకు, ఇంకా లీజు బాడిగలు ఎందుకు వెళ్తారు, పైనే కట్టేసుకోండి. సో తమ్ముని మనోభిలాష ఏంటంటే మా అన్న మా ఇంటి పైన కట్టుకోవాలి, మనోభిలాష. యోహాను కన్నా కూడా తమ్ముడి మనోభిలాషని వాళ్ళు అంగీకరించారు, నిర్మించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ మనోభిలాష లేకపోతే ఈరోజు ఇంత స్పీడ్గా పూర్తవుతుందా? ఏం యోహాన్, నిద్రపోయి ఎన్ని రోజులైంది? 14వ తారీఖు ఎలాగైనా జరగాలని చెప్పి నిద్ర లేకుండా కట్టింది. ఇంకా సిమెంట్ అది కయ్యాలు తీసుకురా, ఇవి తీసుకురా, ఇవి ఇచ్చేయి. ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం. మనోభిలాష ఉంటేనే ఏదైనా ఏమవుతుంది అనమాట, సాధకం అవుతుంది. వాళ్ళలో మనోభిలాష ఉంది కాబట్టే ఈరోజు ఇల్లు పూర్తయింది. అలాగే సంఘ భవనం కూడా ఏముండాలి, మనోభిలాష ఉండాలి, మనోభిలాష ఉండాలి. ఆ మనోభిలాష లేకపోతే ఏది జరగదు. ఒక్కొక్కడు ఒక మూలన దిక్కును చూసుకుంటూ ఉంటారు కొంతమంది సభ్యులు. నాకేం తెలియదు, నన్నేం అడగొద్దు, నాకేం చెప్పొద్దు. మనోభిలాష అదే మనోవ్యాధి. సంఘ భవన నిర్మాణంకి అందరూ మనోభిలాషతో, ఉత్సాహంతో, ఆనందంగా, సంతోషంగా అందులో పాల్గొనాలి. చెన్నైలో కొరుకుపేటలో చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో బిల్డింగ్ కట్టారు. సోదరులు స్వాతి రాజు గారు ఉన్నప్పుడే ఎంతో ఆలోచించి ప్లాన్ చేసి పెద్ద బిల్డింగ్ కట్టారు వాళ్ళు. మీరు వెళ్ళి చూసారనుకోండి ఆశ్చర్యపోతారు. ఫినిషింగ్ అయిందండి, అయిపోయింది. ఎంత పెద్ద బిల్డింగ్ పైన, అది సువార్థికునికున్న మనోభిలాష. వాళ్ళు అప్పుడే ఫస్ట్ ఫ్లోరు, బాల్కనీ, దానిపైన మళ్ళీ ఇంకొక ఇది కదా ఫ్లోరు. అది మనోభిలాష. అందరూ కలిసి ఉత్సాహంగా. ఇప్పుడు సువార్థికుడు లేడు, నేను ప్రభునందు నిద్రించాను, కానీ సంఘ సభ్యులందరూ కలిసి వాళ్ళు ఇంకా వాళ్ళ కష్టాలు, వాళ్ళ సాధక బాధలు ఏమపడ్డారో తెలియదు, పూర్తి చేసేసుకున్నారు వాళ్ళు. సువార్థికుడు లేడు కదా, అయిపోయింది ఇంకంతా, అన్ని మూట కట్టేని అన్నారా? లేదు, వాళ్ళు సువార్థికుడు లేకపోయినా ముందుకెళ్ళి వాళ్ళు అది ఫినిష్ చేసుకున్నారు వర్క్ని. ఆ సంఘం రేపు తరతరాలు ఉండబోతుంది. పెద్ద బిల్డింగ్, క్రీస్తు సంఘంలో అంత పెద్ద బిల్డింగ్ ఉండటం చాలా అరుదు. సంఘ సభ్యులు కూడా దాదాపు 200 పైన ఉన్నారు.
ఏదైనా సరే ఏం ఉండాలి? మనోభిలాష. సొలొమోనుకి అర్థమైంది, నా తండ్రి మనోభిలాష. ప్రతి కుమారునికి అర్థం కావాలి తండ్రి మనోభిలాష ఏంటో. ప్రతి కుమార్తెకి అర్థం కావాలి తండ్రి మనోభిలాష ఏంటి. నా తండ్రి ఎలా కట్టాడు ఇల్లు, నా తండ్రి ఎలా సంపాదించాడు, నా తండ్రి ఇంతమందికి భోజనం ఎలా పెట్టాడు కదా. కొన్నిసార్లు అర్థం అవుతుంది. 2-3 పిల్లలు ఉంటారు, వాళ్ళని ఎలా పెంచి పెద్ద చేస్తుంటారో తెలియదు తల్లిదండ్రులు. ఇప్పుడు మనం 2 పిల్లల్ని పెంచడానికి నానా సాకిలు పడుతున్నాం. ఇద్దరిని చదివించడానికే ఏదో పెద్ద టెన్షన్ అయిపోయింది. మరి అలా ఆ కాలంలో 4 5 మందిని కని వాళ్ళని చదివించి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి మళ్ళీ వాళ్ళకు ఇల్లులు చేసి ఎలా చేశారు? సో తల్లిదండ్రుల యొక్క మనోభిలాష ఇక్కడ సొలొమోనుకి అర్థమైంది, నా తండ్రి మనోభిలాష. రైట్. 8వ వచనం, అయితే యెహోవా నా తండ్రి అయిన దావీదుతో సెలవిచ్చినదేమనగా, నా నామ ఘనత కొరకు మందిరమును కట్టింపవలనని నీవు ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే, కానీ నీవు ఆ మందిరమును కట్టరాదు. ఉద్దేశం మంచిదే, కానీ నువ్వేం చేయకూడదు? కట్టకూడదు. మనోభిలాష ఉంది. మనోభిలాష ఉన్నోడిని దేవుడు డిస్కరేజ్ చేస్తున్నాడా? బాగుంది ఉద్దేశం, కానీ నువ్వు కట్టకూడదు. ఒకసారి ఊహించండి ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది ఊహిస్తే? మనల్ని ఎవరైనా అలా చేస్తే మనం ఏం చేస్తాం? ఐడియా తీసుకొని మనల్ని తరిమేస్తే ఎలా ఉంటుంది? లేదా డబ్బులు, ఇప్పుడు మనం కొన్నిసార్లు చర్చ్ బిల్డింగ్కి డొనేషన్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత బ్రదర్ మీ ఐడియా బాగలేదని అన్నాం అనుకోండి, ఏం చేస్తాడు ఆయన? ఎక్కువ డబ్బులు ఇచ్చావు, ఐడియా కొంచెం మీరు చెప్పినట్టు లేదనుకోండి, ఏమవుద్ది? మాట్లాడలేదు, డిసప్పాయింట్ అయిపోయి ఏం చేస్తాడు? నా ఐడియా బాగలేదా, నేను చెప్పిన ఐడియా బాగలేదా, నా ఐడియా తీసుకోరా. మేము మా చిన్న ఆయన పెదనాన్న ఎవరు రావు చర్చికి. దావీదు అలా చేశాడా? దావీదు, నీ ఉద్దేశం మంచిదే, కానీ నువ్వు కట్టకూడదు. చిత్తం ప్రభు, అలాగే కానీ నీ కుమారుడు కడతాడు, అలాగే ప్రభు. కానీ ఆ మందిరం కోసం కావలసిన సామాగ్రిని ఏం చేస్తాను? దాంతో తృప్తి చెందాడు దావీదు. సామానంతటినీ కూర్చి, అంటే దావీదు తన కట్టాలనుకున్న మందిరాన్ని చూచాడా? చూడలేదు. అని చూడాలనుకున్నాడు. ఎప్పుడు కడతానన్నాడు? ఎప్పుడు కట్టించుకుంటాను? నీ తర్వాత, నువ్వు చనిపోయిన తర్వాత నేను కట్టించుకుంటాను, నువ్వు బతికుండా కట్టించుకోను అన్నాడు. అంటే దావీదు తన డ్రీమ్ని చూడలేకపోయాడు. మోషే ఎంత సంబరంతో వచ్చాడు కదా కనాన దేశాన్ని చూడాలని, ఎంత రిస్క్ తీసుకున్నాడు, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు మోషే. కనాను చూడాలి, ఇంకొన్ని రోజులు కనాన్ దేశం, ఇంకొన్ని రోజులు కనాన్ దేశం వస్తే మోషే ఆగు ఒకసారి. ఏంటి ప్రభా నువ్వు వెళ్ళొద్దులే, కనాను దేశం ప్రభా, ఇంత రిస్క్ తీసుకొని నాకు ఇన్నెన్ని పనులు అప్పగించావు, ఇంత బాధ్యత అప్పగించావు, కనానికి ఒక్క రిక్వెస్ట్ చేసుకున్నాడు, పోయి అడుగు పెట్టేస్తా, నేను వీళ్ళు ఇక్కడే పెట్టు, నేను మాత్రం వెళ్ళి అడుగు పెట్టేస్తా. నో, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నాడు మోషే. సరే ఓ పని చేయి, ఆ పర్వతం ఎక్కువ, అదో దూరంలో కనిపిస్తుంది, అదే కనాన. ఎలా ఉంటుంది మోషేకి? రైట్. డిసప్పాయింట్ అయ్యాడా మోషే? దేవుని మీద సనిగాడా, గొనిగాడా, లేదా కోపంతో ఫ్రస్ట్రేషన్తో ఏమన్నా చేసుకున్నాడా? ఏం చేయలేదు. దేవుని నిర్ణయాన్ని, దేవుని యొక్క డిసిషన్ ఏం చేశాడు? అలాగే ప్రభు, అలాగే మోషేకి దక్కలేదు భాగ్యం, దావీదుకు దక్కలేదు ఆ భాగ్యం, ఆ మందిరాన్ని చూడగలిగే భాగ్యం దక్కలేదు దావీదుకి. ప్లాన్ అతందే, మనోభిలాష అతందే, సామాగ్రి కూర్చున్నాడు, కానీ చూడలేకపోయాడు. రేపు మన పరిస్థితి అంతే.
మనం ఇప్పుడు బిల్డింగ్ మనం ఉండగా కడదాము, మనం సచ్చిన తర్వాత కడదాం. సచ్చిన తర్వాత ఏం కడతాం? ఇక మనకు దక్కింది అవకాశం. ఉందా లేదా మనకు అవకాశం? మనకుంది అవకాశం. దేవుని చిత్తం అయితే వచ్చే 2026 పూర్తయ్యే లోపల ఆ బిల్డింగ్ను మనం చూడగలగాలి. అందులో మనం ప్రవేశించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, పనులు చేయాలి, అక్కడ బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి, సువార్థికులను తయారు చేయాలి, సువార్తను పంపాలి. దీనంతటికి మనం ఎలా ఉండాలి? మనోభిలాషతో ఉండాలి. అంతే తప్ప మనోవ్యాధి ఉన్నట్టు ఏదో ఎక్కడో మురుచుకొని కట్టండి మాకు ఇష్టం, మీరు చేసుకోండి ఏమన్నా మాకెందుకు అన్నట్లు ఉండకూడదు. ఉత్సాహంతో, ఆనందంతో, ఇష్టంతో కదా. ఇదొక ప్రౌడ్, మనకి ఇదొక ప్రైడ్. ఇది ఇంత పెద్ద పట్టణంలో మరి స్థలం కొనుక్కోగలిగేది చేయాలి. చివరిలో ముగిద్దాం. 9వ వచనం, నీవు ఆ మందిరమును కట్టరాదు, నీకు పుట్టబోవు నీ కుమారుడే నా నామమునకు ఒక మందిరమును కట్టును. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. అంటే ఇది బిల్డింగ్ పూర్తయిన తర్వాత సొలొమోను చెప్తున్నాడు, మా నాన్నది ఆ మనోభిలాష, కానీ దేవుడు ఏం చేశాడు? మా నాన్న చేత, మా తండ్రి చేత కట్టించలేదు, నా చేత కట్టించాడు. సో దేవుడు చెప్పినట్లే జరిగింది. మాట ఇచ్చినవాడు దేవుడే, నెరవేర్చినవాడు దేవుడే. అప్పుడు తాను 11వచ్చు, అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీయుల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మందిరమును కట్టించి యెహోవా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు గుర్తైన మందసమును దాని యందు ఉంచితినని చెప్పి ఇశ్రాయేలీయులందరూ సమాజముగా కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠం ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేసెను. ఎగ్జాంపుల్. ఇదంతా కూడా ఏంటన్నమాట? ఎగ్జాంపుల్. అంత పెద్ద యెరూషలేము దేవాలయం నిజమా నీడనా? నీడ. నిజమా? అది నీడ. నీడకే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, నీడకే వాళ్ళు అంత సిస్టమేటిక్ జరిగినప్పుడు, ఈరోజు క్రొత్త నిబంధన ఏది? నిజమైన క్రీస్తు సంఘం ఏది? నిజమైన దేవుని మందిరం. నిజమైన దేవుని మందిరం ఇదే, దేవుని ఆలయం. ఆ రోజు జీవము లేని రాళ్లతో కట్టబడింది యెరూషలేము దేవాలయం. ఈరోజు సజీవమైన రాళ్ళ వలె ఉన్నటువంటి మన ద్వారా కట్టబడుతూ ఉంది. ఇది ఆగిపోయేది కాదు. క్రీస్తు సంఘం అంటే దేవుని మందిరం ఇంకా కట్టబడుతూనే ఉంది. యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేంత వరకు ఏమవుతుంటాయి? రాళ్ళు కడతనే ఉంటాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో ఏముంటాడు అనమాట? ఇంకా చాలు, మందిరం కట్టింది చాలు అంట. కాబట్టి ఈరోజు మనం సజీవమైన దాని క్రింద ఉన్నాం. మనం క్రొత్త నిబంధన సజీవమైనది, క్రీస్తు సంఘం సజీవమైనది, దేవుని ఈరోజు ఉన్నటువంటి దేవుని మందిరం సజీవమైనది. అందుకే మనము సజీవ యాగముగా మన శరీరములను అర్పించాలి. ఎక్కడ? నీడలోనా, నిజస్వరూపంలోనా? నిజస్వరూపం. కాబట్టి ఈ నిజస్వరూపము దానికి మన మనోభిలాష గొప్పగా ఉండాలి. ఎలాగ దావీదైతే మనోభిలాష కలిగి ఉన్నాడో, దేవుని యొక్క నివాసమును కట్టడానికి, దేవుని నివాసము వారి మధ్యలో ఉండటానికి దావీదు మనోభిలాషతో ప్లాన్ చేశాడు. కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. తాను చూడకపోయినా కూడా అదే ఉత్సాహంతో, తనకు తెలుసు నేను చూడను ఈ మందిరాన్ని, నేను ప్లాన్ నాదే కానీ నేను చూడను అని తెలిసినా కూడా దావీదు ఏం చేశాడనమాట? ఆ దేవాలయం కోసం సామాగ్రిని సమకూర్చాడు, మనోభిలాషతో సమకూర్చాడు. ఈరోజు మనం ఆ మందిరాన్ని చూస్తున్నాం. ఏదో మందిరం? క్రీస్తు సంఘం. నువ్వు నేనే దేవుని మందిరం, నువ్వు నేనే సజీవమైన రాయి. అదే నిజ స్వరూపం, నిజమైనది. ఇంకా మనం నీడ క్రింద ఉండాల్సిన అంత గొప్పగా కట్టిన యెరూషలేము దేవాలయమే ఏమైంది? నీరో చక్రవర్తి ఏం చేశాడు? నీరో కంటే ముందు ఎవరు? బబులోను. ఎవరు? బబులోను మహారాజు అయిన నెబుకద్నెజరు కూల్చేశాడు.
కట్టబడింది, కూల్చబడింది. కారణం ఏంటంటే అది నీడ కాబట్టి. ఎందుకు అవకాశం ఇచ్చాడు దేవుడు? ఆ మందిరం కూల్చబడడానికి దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడు? ఎందుకంటే అది నీడ. అది ఎంత గొప్పదైనా సరే, యెరూషలేము దేవాలయం ఎంత గొప్పదైనా సరే, అది నీడ, నిజ స్వరూపం కాదు. ఎప్పుడైనా దేవుడు ఆ యెరూషలేము దేవాలయాన్ని కూల్చేటప్పుడు ఎవడైనాను నా ఆలయమును పాడు చేసినలా నేను వాణ్ణి పాడు చేయను అన్నాడా? చెప్పాడా? యెరూషలేము దేవాలయం నాశనం చేసినప్పుడు నెబుకద్నెజరుకి చెప్పాడు, పోయి కూల్చన్నాడు. కూల్చమని చెప్పింది కూడా ఎవరు? దేవుడే. కానీ క్రొత్త నిబంధనలో ఏమన్నాడు? ఎవడైనాను నా ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. అంటే అప్పుడు దేవుడు శరీర సంబంధమైన ఆలయానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడా, ఆత్మ సంబంధమైన ఆలయానికి ఇంపార్టెన్స్ ఇచ్చాడా? యెరూషలేము దేవాలయానికి ప్రాముఖ్యత ఉందా, క్రీస్తు సంఘానికి ప్రాముఖ్యత ఉందా? కాబట్టి ఎవడు ఈ క్రీస్తు సంఘాన్ని పాడు చేయడానికి ఏం చేయొద్దు, ప్రయత్నం చేయాలి. నా ఇష్టం నెరవేరలేదను, నేను చెప్పినట్లు జరగలేదను, నా ఐడియా తీసుకోలేదను, నా ఆలోచన ప్రకారం లేదను ఎప్పుడు కూడా మనం సజీవమైన దేవుని ఆలయముగా ఉన్న క్రీస్తు సంఘాన్ని డిస్టర్బ్ చేయకూడదు. మనోభిలాషతో అందరం కలిసి ఈ పనిలో ఏం చేద్దాం, ప్రారంభం. దేవుని చిత్తం అయితే మరి డిసెంబర్లో చివరి లోపల పని ప్రారంభం అవ్వాలి. దానికి కావలసినటువంటి పోయిన వారం కూడా మాట్లాడాం మిశ్రిత అంతా కూడా. సో అది పని ప్రారంభిద్దాం. సో మన మధ్యలో చెన్నై నుంచి వచ్చిన కొరుకుపేట క్రీస్తు సంఘ సభ్యులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు కూడా మనకు ఒక మాదిరి కదా. వాళ్ళంత పెద్ద ప్రాజెక్ట్, మనది కాలు భాగమే, వాళ్ళ బిల్డింగ్తో పోల్చుకుంటే మనది కాలు భాగమే, చాలా చిన్నది. కానీ వాళ్ళు మనకు ఒక ఎగ్జాంపుల్. సోదరు నెల్సన్ గారు వచ్చారు, మీదంత కాదులేండి, మాదేదో కొంచెం చిన్నది. ఎప్పుడన్నా వీలైతే చెన్నైకి వెళ్తే గిన అక్కడ కొరుకుపేట క్రీస్తు సంఘాన్ని దర్శించండి. వాళ్ళు కట్టిన బిల్డింగ్ చూడండి, ఇన్స్పైర్ అవుతారు. నేను కూడా ఒకసారి వెళ్ళినప్పుడు మనం కట్టలేమా, సోదరు రాజుగారు కట్టారు, మనం ఎందుకు కట్టలేము అనేది ఒక ఇన్స్పిరేషన్ అంతే. ఎక్కడికి వెళ్ళినా అది మనకి ఇన్స్పిరేషన్. సువార్థికులుగా మేము వెళ్తూ ఉంటాం కదా, ఆయా ఊర్లో వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది, సొంత బిల్డింగ్ ఉంది కాబట్టే కదా ఇన్ని ప్రోగ్రాంలు చేస్తున్నారు వీళ్ళు, సొంత బిల్డింగ్ ఉంది కాబట్టే కదా ఇంత ఫ్రీడమ్గా చేస్తున్నారు అని అనిపించి నాకు అదే మనోభిలాష కలిగింది. కేఆర్పురం క్రీస్తు సంఘానికి ఏముండాలి, సొంత బిల్డింగ్. అది సంఘం అందరం కలిసి దాన్ని ఇంతవరకు తీసుకురాగలిగి కన్స్ట్రక్షన్ మరి ప్రారంభం చేద్దాం. సో దేవుని చిత్తం అయితే మీ దగ్గర కూడా వస్తాము సార్, ఏమన్నా మీ చేతనైతే మా సంఘానికి డొనేషన్ చేయండి. భవిష్యత్తులో ఇలా క్రీస్తు సంఘాలను వెళ్ళి సో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దేవుని చిత్తం అయితే 2026 ఫినిషింగ్లో యోహాను గృహప్రవేశం చేస్తున్నాడు తన ఫ్యామిలీతో ఈరోజు. మరి దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం చివరి లోపల, ఓకే యోహాన్, వచ్చే సంవత్సరం చివరి లోపల మనం చర్చ్ బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమం జరపాలి. అది దేవుని చిత్తం అయితే, ఓకే. దేవుడు అనుమతించాలి, దేవుడు సెలవు ఇవ్వాలి. దేవుని సెలవిస్తే అది జరగాలని మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచు ఈ వాక్యాన్ని ముగిస్తాను. అందరికీ